గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఈరోజు డే 7 ఇన్ గుజరాత్ సిరీస్. సో స్టార్ట్ అయిపోయింది జర్నీ. ఇక్కడి నుంచి మనం రన్ ఆఫ్ కట్ వెళ్ళాలి. బట్ ప్లాన్ ఏం లేదు, జస్ట్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా ట్రావెల్స్ ఉంటే చూద్దాం, చూసి ఎంక్వైరీ చేసి ఎలా వెళ్ళాలో కనుక్కుందాం, ఎంత అడుగుతాడనేసి. ఓకే, సో మనం పర్మిట్ తీసుకోవాలి ఖచ్చితంగా. వైట్ రన్ రావాలంటే పర్మిట్ లేకపోతే అలో చేయరు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి మనం పర్మిట్ తీసుకుందాం, అలాగే అడుగుదాం మన కార్ని అలో చేస్తారని. అలో చేస్తే ఆ కార్లో వెళ్దాం, లేదంటే ఆ బస్సులోనే వెళ్ళాలి, కొంచెం టైం అవుతుంది. చూద్దాం. ఈ ప్రవాగ్ ఉంది కదా, యాక్చువల్గా వీళ్ళది చాలా రిసార్ట్ ఉంది గుజరాత్లో, కొంచెం లగ్జీరియస్గా ఉంటుంది వీళ్ళది మొత్తమే. ఇక్కడే పర్మిట్ తీసుకోవాలి. ఓకే, సో ఈ బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదు అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారు, ప్రైవేట్ వెహికల్ కూడా అలో చేస్తారంట. సో మన కార్లోనే వెళ్ళొచ్చు, టైం వేస్ట్ లేదు. ఇక్కడ వచ్చి మనం పర్మిట్ అడిగినామంటే ఇలా ఫామ్ ఇస్తారు, ఈ ఫామ్ మనం ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసినాక వాళ్ళు దాని ఇస్తే పర్మిట్ ఇస్తారు. సో ఇక్కడ చూసినారంటే 140 అడల్ట్కి, చైల్డ్కి అయితే 70 రూపాయలు. ఐడి ప్రూఫ్, ఎలక్షన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఆన్లైన్ స్కానర్ యూస్ చేసి కూడా ఫిలప్ చేసుకోవచ్చు, కానీ ఒరిజినల్ అప్లోడ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ 2-3 కౌంటర్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసినారంటే జిఎస్ఆర్టీసీ గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో మీరు కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నేను చెప్పాను కదా, అక్కడి నుంచి డోర్ వయా భుజ్ మీద వస్తుంది. తెల్లారు 6 గంటలకు బస్సు డైలీ ఫ్రీక్వెన్సీ. ఇక్కడి నుంచి 12 గంటలకు మధ్యాహ్నం డైలీ ఉంటుంది సర్వీస్. సో ఇలా బుక్ చేసుకోవచ్చు. 140 ఛార్జెస్ ఆన్లైన్లో. ఇక్కడ యూపీఐ పేమెంట్ ఉంది, యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినాను, ఇక్కడ ఈ డోర్ రన్ ఉత్సవ్ నుంచి డోలావీరాకి గవర్నమెంట్ ఏసీ ఓలో బస్సు ఉంది. డోర్ రన్ ఉత్సవ్ నుంచి డోలావీరాకి వచ్చు. సో ఇలా ఉంటుంది. టైమింగ్ చూసుకున్నారంటే పొద్దున 9 o'clock డోర్ నుంచి ఇదే బస్ స్టాండ్. ఇప్పుడు మనకి నిల్చుకున్నాం కదా, ఈ బస్ స్టాండ్ పార్కింగ్ ఇక్కడ నుంచి ఆ బస్ స్టార్ట్ అవుతుంది. 3 గంటల డ్యూరేషన్, 800 రూపాయలు టికెట్. ఓకే, సో ఇక్కడ స్టే చేసేవాళ్ళు దీన్ని యూస్ చేసుకోవచ్చు. లేదు మీరు భుజ్ నుంచి రావాలంటే ఇక్కడ 8:30కి ఉండేటట్టు చూసుకున్నారంటే ముందే ఆన్లైన్లో ఈ బస్ బుక్ చేసుకొని ఈ బస్సులో వెళ్తే మీకు రోడ్ టు హెవెన్ తీసుకెళ్ళి డోలావీరా చూపించి మళ్ళీ ఇక్కడే ఎత్తుకొచ్చి వదిలేస్తారు. ఓకే, ఇది విషయం. సో ఇక్కడ బార్డర్ ఏరియా కాబట్టి ఈ పర్మిట్ ఖచ్చితంగా అవసరం. సో ఎంతమంది వెళ్తా అంటారు, ఎలా వెళ్తా అంటారు, ఏం ప్రూఫ్ ఇచ్చినారు, సో అవన్నీ ఇచ్చేస్తారు. ఆ బస్ ఛార్జెస్ ఇది. ఓకే, కానీ మనం ట్రై చేద్దాం, మన కార్లో అక్కడ అలో చేస్తున్నారు. సో ఈ బస్సులోనే పిలుచుకెళ్తారు, ఈ బస్సులో పిలుచుకెళ్ళి అటుపక్క వదులుతారు. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ బస్సు ఫ్రీగా ఉంటుంది, వస్తా పోతూ ఉంటుంది. సో వచ్చేటప్పుడు ఏదో ఒక బస్సులో వచ్చేవచ్చు ఇక్కడికి. చూసారా, జిఎస్ఆర్టీసీ బస్సెస్ ఇన్ గేట్. ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్ మాత్రమే అలౌడ్. అండ్ పౌర్ణమి రోజు ఎక్కువ సూపర్గా ఉంటుంది ఈ ఏరియా చూడడానికి. అలాగే ఆ రోజు హోటల్స్, హోమ్ స్టే అంతా డిమాండ్ ఎక్కువ, ప్రైస్ డబుల్ ట్రిపుల్ ఉంటుంది. మనం ముందు బుక్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ రోజు వాళ్ళు లాక్ చేసి పెట్టేస్తారు, ఫుల్ మూన్ డే అయితే. కానీ ఆ రోజు వేరే లెవెల్గా ఉంటుంది ఈ ఏరియా చూడడానికి. ఇదే నేను చెప్పిన ఆ బస్సు అక్కడి నుంచి పికప్ చేసి ఇక్కడ వదిలేస్తారు 2 పాయింట్లో. ఇక్కడ మనం తిరిగి అన్ని చూసి మళ్ళీ ఇదే బస్సులో ఎక్కితే మళ్ళీ ఆ బస్ స్టాండ్ పాయింట్లో వదిలేస్తారు, ఎక్కడ మనము ఎంట్రీ పర్మిట్ తీసుకున్నాము. ఇక్కడ చూసిన వైట్ డెసర్ట్, కనుమేర దూరం, మగధీర షూటింగ్ స్పాట్ ఇక్కడే, ఇదే వైట్ డెసర్ట్లో. అండ్ ఇది ప్రతి సంవత్సరం 4 నెలలు మాత్రమే ఇలా వైట్ డెసర్ట్గా ఉంటుంది. మిగతా నెలలు చూసుకుంటే ఇదంతా నీళ్లు. సో ఈ చలికాలంలో ఆటోమేటిక్గా ఇవన్నీ ఎండిపోయి ఇలా ఉప్పు అయిపోతుంది. ఇది మొత్తం ఉప్పే, సాల్ట్. ఓకే, సో
అందుకే నవంబర్ 1 నుంచి మార్చ్ 28 వరకు ఈ టెంట్ సిటీ అయితే అంత ఫేమస్. దీన్ని రన్ ఉత్సవ్ అంటారు. అక్కడ బస్సు వస్తాను చూడండి, పికప్ చేసుకొని ఒక గ్రూప్ని. సో చూడవలసిన ప్లేసు, ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో వచ్చినా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కానీ కుదిరితే ఫ్యామిలీని పిలుచుకొని రండి. సో పిల్లలకంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనం ఇచ్చినట్టు అవుతాం. ఇంట్లోనే కూర్చోబెట్టి వీడియో గేమ్స్ మాల్స్కి పిలుచుకొని పోవడం బదులు ఇలా నేచర్తో కూడిన అందాలు చూపిస్తే నిజంగా వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అవుతుంది. మన భారతదేశంలో ఇన్ని ప్రకృతి అందాలు ఉన్నాయా, ఇలా సీజన్కి తగినట్టు నీళ్ళు ఇలా ఎడారిగా మారిపోతుందా, అది ఉప్పు ఎడారి. సో ఇది విషయం. రన్ ఆఫ్ కచ్ వేరే లెవెలా నచ్చుతుంది అనుకుంటాండా. సో ఖచ్చితంగా. అండ్ యాక్చువల్లీ మన బడ్జెట్లో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోయింది. మీరు జిఎస్ఆర్టీసీలో వెళ్ళి ఏబిడిఎన్ ట్రై చేయాలి. ఎయిర్పోర్ట్ అని చేస్తే రాదు, డోర్ అని DHORDO. ఓకే, ఇది లొకేషన్ డెస్టినేషన్. ఏబిడిఎన్ చేయండి, ఎయిర్పోర్ట్ ఏబిడి అంటే ఆ బస్సు వస్తుంది సోర్స్లో. తెల్లారు 6 గంటలకు ఎయిర్పోర్ట్లో షార్ప్గా తీస్తాడు. అండ్ రిటర్న్ ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి మధ్యాహ్నం 12 గంటలు. ఇక్కడ ఈవినింగ్ టైంలో ఆ గుజరాతీ స్టైల్ తబలా వాయిస్తూ ఉంటారు. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. రన్ ఉత్సవ్ టెంట్ ఉంది కదా, ప్రైవేట్ టెంట్స్ని గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది. అక్కడ మినిమమే 15,000 స్టార్ట్ అవుతుంది. అండ్ అది లక్షల్లో కూడా వెళ్తుంది లగ్జరియస్గా. అంటే స్లాట్ వైస్ ఉంటుంది, ప్యాకేజ్ వైస్, ప్రీమియం, సూపర్ ప్రీమియం, లగ్జీరియస్, దర్బార్ అనేసి. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ స్టే చేయొచ్చు, అక్కడ స్టే చేయొచ్చు అని. కానీ ఇక్కడ ఏంటంటే మనకు కాస్టు అండ్ ఖచ్చితంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్నే మనం డిపెండ్ అవ్వాలి. అన్లెస్ అండ్ అంటిల్ ఆ ఎయిర్పోర్ట్ బస్ దొరికిందంటే. అక్కడ డ్రెస్ పగడి का 30 रुपया. అక్కడ డ్రెస్ పేరు ఫుల్ డ్రెస్ కిतना 100 रुपया 100. సో తలపా కట్టుకుంటే 30 రూపాయలు, ఫుల్ డ్రెస్ అయితే 100 రూపాయలు అంట. ఒకసారి మన జీవితంలో వేసి చూద్దాం గుజరాత్ డ్రెస్ ఎలా ఉందో. నేను ఎలా ఉన్నానో తెలియదు, కామెడీగా ఉన్నానా, జోకర్ లాగా ఉన్నానా, లేదా బాగుందని మీకే తెలుస్తుంది. చూద్దాం బాగుందా ఈ డ్రెస్. గుజరాత్ డ్రెస్, ఖర్చు డ్రెస్ అంటే ఇది. అమ్మ వీటి లోపల పెట్టేసినాడు, ఫోన్ తీద్దామంటే ఇప్పుడు కుదరదా. లోపల ఫోన్ దొరికేసింది. బాగుంది డ్రెస్, లోపల నేను చేయి పెట్టి ఎత్తి వచ్చేదైనా నచ్చుంటుంది అనుకుంటా. మీరు వచ్చినారంటే ట్రై చేయండి. ఖర్చు డ్రెస్ అమ్మాయిలకి ఉందంట. ఈ ఫుల్ సెటప్ అయితే 100 రూపాయలు, ఈ తలప మాత్రం అయితే 30 రూపాయలు. ఇదే నేతాబాయ్ ఇక్కడ డీల్ చేస్తాడు. ఆప్కా గావ్ ఇదరేనా? జస్ట్ ట్రై చేసిన దానికి కారణం ఏమంటే కొత్త ప్లేస్ కదా. సో ఈ కచ్ వైబ్ తెచ్చుకుందాం అనేది వేసిన. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి మనం వెళ్ళాల్సింది. స్టే ట్యూన్. సో ఇది రన్ ఫెస్టివల్ అంటారు, లేదంటే రన్ ఉత్సవ్ అంటారు. యాక్చువల్గా రన్ ఉత్సవ్ అంటారు. అయిపోయింది వైట్ రన్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కాలాదుంగ్ వెళ్తా ఉన్నాం. కాలా అంటే నలుపు. సో వైట్ చూసుకొని ఇప్పుడు బ్లాక్కి వెళ్తాము. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను అనుకుంటా. సో చూడండి వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ రిసార్ట్లో స్టే చేస్తే మీరు ఈ రన్ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే. లేదంటే హరిబరిగా మనలాగా వచ్చి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ చేసేది ఏం లేదు, జస్ట్ ఆ వైట్ రన్ చూస్తాము డెసర్ట్ని. అక్కడ ఉన్న స్పోర్ట్స్ యాక్టివిటీస్ అక్కడ కొంచెం కొత్తగా ఉంటుంది. అంటే ప్లెయిన్ ఏరియా, ఎవ్వరు లేకుండా కనుచూపు మేర వరకు ఎవ్వరు లేకుండా ఒక తెల్లగా ఉన్న ప్రదేశంలో ఇలాంటి యాక్టివిటీస్, రెగ్యులర్గా మనం చేసే యాక్టివిటీస్ ఇలాంటి ప్రదేశంలో చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు కానీ ఆ రిసార్ట్లో టెంట్ సిటీ ఉంది కదా, దాంట్లో స్టే చేసినారంటే మీకు ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది.
అక్కడ మ్యూజిక్ థీమ్, ఈవినింగ్ ఆ షాపింగ్ లైటింగ్తో ఈ ఏరియా అంతా సన్సెట్ ఎలా ఉంటుంది చూస్తారు, అది విషయం. సో ఇక్కడి నుంచి మనం కళాదూమ్ వెళ్ళి అక్కడ మీట్ అవుదాం. ఓకే, స్టే ట్యూన్. సో బండి స్టార్ట్ అవ్వలేదు, సౌండ్ లేదు చూడండి. వెనకాలకి వెళ్తాను, ఏం చేయలేదు అంకుల్. చూస్తున్నారా, అట్టే చూడండి, నేను దూరం నుంచి చూపిస్తా. చూస్తున్నారా, అంకుల్ బ్రేక్ వదిలేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. కరెక్టా? సో అలాగే వెనకాల వెళ్తుంది ఇది. ఎందుకంటే ఇక్కడ ఉంది చూడండి, మ్యాగ్నెటిక్ జోన్. యాక్చువల్గా ఇది కొంచెం అప్పు. ఇప్పుడు స్టాప్ చేస్తున్నారా, వెళ్తాం చూడండి, వెళ్తాం చూడండి, మూవ్ అవుతుంది. మీరు చూస్తే ఇంజన్ స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంజన్. ఇంజన్ స్టాప్ కరోనా ఎక్ బార్. చూస్తున్నారా, వెళ్తాం, చూస్తున్నారా చూడండి. అంటే మ్యాగ్నెటిక్ జోను ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాన్పూర్, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మలాజికల్ రీసెర్చ్ గాంధీనగర్, అలాగే గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చెప్తారంటే ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషన్. సో డ్రైవర్స్కి కనిపిదు కానీ ఆ స్పీడ్లో వెళ్తుందని చెప్తున్నారు. కానీ ఏమనుకున్నా ఇదైతే నిజంగా ఒక నార్మల్ మనిషిగా మనకైతే ఆశ్చర్యం. ఎందుకంటే నార్మల్గా ఇది డౌన్ చూస్తున్నారా, ఈ డౌన్లో వెళ్ళాలి, అక్కడ అప్పు ఉంది. కానీ న్యూట్రల్లో ఏం లేకుండా బండి ఐడిల్గా ఉంటే ఇగ్నిషన్ స్టార్ట్ చేయకుండా అట్టే వెనకాల వెళ్తాను. ఇప్పుడు స్టార్ట్ అయిందా బండి? ఇప్పుడు వస్తుంది చూడండి బండి. ఆపరా, ఇది ఆయన మనది కాదు, వెనకాల ఉండేది. వస్తుందా? చూడండి, ఇంజిన్ సౌండే లేదు, ఏం లేదు, న్యూట్రల్ గేర్ ఏం వేయలేదు. చూడండి వెనకాల వెళ్తాందా, స్టాప్ చేసినట్టు. ఇప్పుడు చూడండి, ఇది అద్భుతం. అంటే అంకుల్ చూడండి, అంకుల్ వేరే లెవెల్ అంకుల్, సూపర్ అంకుల్, మజా ఆగా. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి అంకుల్కి. నన్ను అయితే నువ్వు బ్యాక్ సైడ్ ఉండు, నేను వస్తానని చెప్పి మళ్ళీ రివర్స్లో వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. చూస్తున్నారా, ఈ ఏరియా అంతా మ్యాగ్నెటిక్ ఇదే. మీకు ఆడ కనిపిస్తుందా తెలియదు కానీ ఆ వైట్ సాల్ట్ అవన్నీ కచ్ డెసర్ట్, రన్ ఆఫ్ కచ్. ఆడ కనిపిస్తుందా వైట్ కలర్లో, అవన్నీ రన్ ఆఫ్ కచ్. ఇక్కడ ఇంకా కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుందా అక్కడ వైట్.